ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి రైతులకు ఏకకాలంలోనే 2 లక్షల రుణమాఫీ చేస్తానన్న మాటను నిలబెట్టుకున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల పక్షపాతి అని కొనియాడారు. నిజాంపేట మండలంలోని నస్కల్ గ్రామంలో రైతు వేదికలో రైతు రుణమాఫీపై వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులతో పాటు కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొని వీడియో కాన్ఫరెన్స్ వీక్షించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు రైతుల ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. టపాకాయలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి రైతుల పక్షపాతిగా కాంగ్రెస్ పార్టీ నిలిచిందన్నారు. 2024లో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఏకకాలంలోనే రుణమాఫీ చేయడం జరిగిందని, మళ్లీ రేవంత్ రెడ్డి హయాంలోనే కాంగ్రెస్ పార్టీతోనే రుణమాఫీ సాధ్యమైందని తెలిపారు. మండలంలో మొదటి విడతకు గాను సుమారు 1719 మంది రైతులకు రుణమాఫీ కావడంతో రైతుల కళ్లలో ఆనందం కనిపిస్తుంది. దఫల మాదిరిగా ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుందని, భారతదేశంలో ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు. నిజాంపేట్ మండల్ మెదక్ కాన్ఫరెన్స్లో నిజాంపేట్ మండల్లో నస్కల్ గ్రామంలో రైతు వేదిక వద్ద నిజాంపేట మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల రైతులు కూడా వచ్చేసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసిండ్రో ఆ సందర్భంగా అన్ని గ్రామాల 14 గ్రామ పంచాయతీల ప్రజలు కూడా సర్పంచులు, ఎంపీటీసీలు, గౌరవ ఎంపీపీలు, అలాగే కోఆప్షన్ మెంబర్స్ అందరూ కూడా వచ్చేసి ఈరోజు నస్కల్ గ్రామంలో రైతు వేదికలో రైతులందరూ కూడా పాల్గొని ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి అందరు కూడా కృతజ్ఞత తెలియజేస్తూ, ఏదైతే గతంలో మన్మోహన్ సింగ్ గారు అయితేంది, అలాగే రాజశేఖర రెడ్డి గారు ఏకకాలంలో రుణమాఫీ చేశారు. అలాగే చేస్తాం అనుకుంటా గత ప్రభుత్వం అయితే ఏదో కేసీఆర్ గారు ఉన్నారో ఆ ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో ఏది రైతులకు కూడా రుణమాఫీ కాలేదు. అటువంటిది 7 నెలల్లోనే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 3 దఫాలుగా ఈరోజు 1 లక్ష రూపాయలు, నెక్స్ట్ 1.5 లక్షల, తర్వాత 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తున్నామని చెప్పేసి ప్రకటించడం నిజాంపేట మండల కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి, అలాగే రైతుల తరఫు నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చారిత్రాత్మకమైనటువంటి సందర్భంలో సుదినం ఈరోజు గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఆ రోజు ఇచ్చిన మాటకు కట్టుబడి నేడు మా నిజాంపేట మండలంలో 1791 మంది రైతుల రుణాలను మాఫీ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు నిజాంపేట మండలికి సంబంధించి నస్కల్ రైతు వేదికలో ఈరోజు పెద్ద ఎత్తున రైతు సంబరాలు జరుపుకొని ఇక్కడ ఉన్నటువంటి రైతులందరికీ రాబోయే కాలంలో కూడా 2 లక్షల వరకు ఆగస్టు 15 లోపల 15వ తారీఖు లోపల రైతు రుణమాఫీ చేయడం ఈ ప్రభుత్వం ద్వారా జరుగుతుంది. గతంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2004 సంవత్సరంలో ఏకకాలంలో అయినటువంటి రుణమాఫీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకకాలంలో అవుతున్న సందర్భం మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నది ఒకటే, ఆ రోజు ఏదైతే మన ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు ఏకకాలంలో రుణమాఫీ చేస్తే నేను రాజీనామాకు సిద్ధమని చెప్పడం జరిగింది. ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నిజాంపేట మండల రైతుల తరఫున, మీరు ఈ ఏకకాలంలో జరుగుతున్నటువంటి రుణమాఫీనికి కట్టుబడి స్పీకర్ ఫార్మేట్లో మీరు రాజీనామా చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాకుండా రాబోయే కాలంలో మీరు ఈ ప్రభుత్వంపై మాట్లాడే అర్హత కోల్పోతారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇంకోటి ఏంటంటే, నిన్ననే పటాన్చెరులో ఒక మీటింగ్ పెట్టి రాబోయే కాలంలో 10 మంది శాసనసభ్యులు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో చేరారో వాళ్ళను మాజీలుగా చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మాజీలు కాదు, వాళ్ళు ఈ 5 సంవత్సరాలు ఆజీలుగానే ఉంటారు, వారికి ఎటువంటి ఇబ్బంది జరగదు. ఇటువంటి బెదిరింపులకు ఈ ప్రాంతం, ఈ మెదక్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు, రైతులు ఎవరు కూడా బెదరని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ